నెల్లూరు జిల్లా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో భారీ అవినీతి జరిగిందని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. అందుకు ఆధారాలు ఉన్నా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కానీ జిల్లా కలెక్టర్ కానీ పట్టించుకోవట్లేదని అన్నారు. సర్వేపల్లి రైతులను సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అడ్డంగా దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. కాకుపల్లి వాగుపేటపాటు సింహపురి బ్రిడ్జి పనుల్లో అవినీతి జరిగిందన్నారు. బ్రహ్మదేవం వద్ద కాలువను వెతుక్కునే పరిస్థితి దాపురించిందని మండిపడ్డారు కాకాని గోవర్ధన్ రెడ్డి. ఇప్పుడు నెల్లూరుకు సంబంధించినటువంటి గచ్చుకాలు ఒకటి, అది వేమలపాటి చెరువు, అది నెల్లూరు నగరంలో వస్తుంది. దాన్ని ఒక డిఈ చక్రం తిప్పి సర్వేపల్లిలో ఉండే డిఈ 80 లక్షల రూపాయల పని ఏమీ చేయకుండా దానికి బిల్లు చేస్తున్నారు. పనేమో నారాయణ నియోజకవర్గం, బిల్లు కొట్టేసేదేమో సోమిరెడ్డి. అంటే దీన్ని మనం నారాయణ చేతగానితనం అనాలన్నా లేదా సోమిరెడ్డి చేతివాటం అనాలన్నా కూడా చెప్పలేనటువంటి పరిస్థితి. నారాయణ చేతగానితనమా? నారాయణ నియోజకవర్గంలో నారాయణకి సంబంధించినటువంటి పనులు చేయకుండానే 80 లక్షల రూపాయలకు సంబంధించి ఈరోజు అగ్రిమెంట్లు చేసి దొంగ పిల్లలు చేసుకుంటా ఉంటే మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, మంత్రిగా ఉండేటువంటి వాడు తన నియోజకవర్గంలో ఏం పనులు జరుగుతున్నాయో తెలియకపోతే ఆ నియోజకవర్గంలో జరిగే పనులు ఈరోజు సర్వేపల్లికి సంబంధించినటువంటి ఒక డిస్ట్రిబ్యూటరీ కెనాల్ చైర్మన్ ఆ పని చేస్తే అగ్రిమెంట్ చేస్తే దానికి దొంగ బిల్లులు డ్రా చేసుకుంటుంటే వీళ్ళందరూ కలిసి పంచుకుంటున్నారా, చేత కాకుండా ఉన్నారా కూడా తెలియనటువంటి పరిస్థితులు ఉన్నవి ఈరోజు.